and international courier service. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతూ సబ్సిడీయేతర సిలిండర్ల ధరను తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. మరోవైపు విమాన ఇంధన ధరను సైతం తగ్గించాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ నెల నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. తాజా నిర్ణయం ప్రకారం 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర ₹5.57 పెరిగింది. దీంతో సిలిండర్ ధర ₹440.50 చేరింది. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో సబ్సిడీ సిలిండర్ల ధరలు పెంచిన 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించింది. మొత్తంగా గత 8 నెలల్లో సబ్సిడీ సిలిండర్ల ధర 2% పైగా పెరిగింది. మరోవైపు 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్ల ధర ₹14.50 తగ్గింది. దీంతో సిలిండర్ ధర ₹737.50 నుంచి $723కు తగ్గింది. ఈ తగ్గింపు సబ్సిడీ పరిధిలోకి రాని వారికి, ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్ల కోటా పూర్తయిన వారికి వర్తిస్తుంది. సబ్సిడీయేతర సిలిండర్ల ధర గత సెప్టెంబర్లో ₹466.50 ఉండగా 6 నెలల్లో ₹271 పెరిగింది. అంటే 50% ధర పెరిగిందన్నమాట. ఇందులో గత 2 నెలల్లోనే దాదాపు ₹150 పెరగటం గమనార్హం. గత ఫిబ్రవరి 1వ తేదీన ₹64.50 పెంచగా గత మార్చి 1వ తేదీన ₹86 పెరిగింది. అదే సమయంలో విమానాల్లో వాడే ఇంధనం, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ATF ధరను చమురు కంపెనీలు 5% తగ్గించాయి. గత 2 నెలలుగా విమాన ఇంధన ధరలు పెరుగుతుండగా ఈ నెలలో తగ్గించాయి. దీంతో ATF ధర ₹2,811.35 తగ్గి 51,428కు చేరుకుంది. చమురు కంపెనీలు గత ఫిబ్రవరిలో ATF ధర 3% పెంచగా మార్చి 1వ తేదీన ₹214కు పెంచాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.